ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేసే పాపం 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే నిర్మాణాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి, నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అదో తప్పు ఒప్పుకోకపోతే నేను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెల్లో ఇస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకు డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటస్గా ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్జి. ఐఎమ్ ఎ బుకిస్ట్. బొకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బొకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు గాని బొకేస్ట్ అన్నారు. మరి నువ్వేంట్రో బొకేస్ట్ అని చెప్పావు? చెరిగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనే సార్, మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా. అంతే కదా సార్? మేము హాలండ్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి జాంతూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ బెల్స్ తెప్పిస్తాం సార్. సార్ సార్ ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అదొక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే. మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. నమస్కారం. అరే ఓ జమదగ్ని, సారీ అన్నా, చూడన్నా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే. అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్నా నా సైజుకి. సర్లే పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదడానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు. అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు. అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా? ఏందిరా అది? ఇది ఫోటోనా, ఇది డబ్బన్నా?
అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్న. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈ రోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా. నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రేయ్, ఇచ్చారా? రేయ్, ఈ ఆల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా.